మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఇంతో మంచి జరిగింది, మాకు మా ఇళ్లకు ఇదివరకు మంచిలో తక్లీఫ్ ఉండే, ఇప్పుడు అది కొద్దిగా నయమైంది, 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాడు, ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం 100 రూపీస్ చేసేసిండు, ఇదివరకు గట్టేది ఉంటే అది కూడా తీసేసిండు, బతుకమ్మకు ఒక చీర పెడుతుండు, ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని 2,000 చేసిండు, ఆడపిల్ల ప్రసూతికి పోతే 12,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇస్తుండు, అట్లా అన్ని రకాలుగా చూసుకుంటుండు కేసీఆర్ గారు అని చెప్పి, లగ్గమైతే 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఈ రకంగా పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో. అట్లాగే హైదరాబాదులో మీకు తెలుసు నాకంటే బాగా గత 10 ఏళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు. మీకు దానికి సాక్ష్యం మీకు షేక్పేటలో అయితే మీ ఎదురుగానే అంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది, సుస్థి చేస్తే బస్తీ దవాఖానలు పెట్టినాం, 5 రూపాయలకి మంచి భోజనం, 5 రూపాయలకి మంచి భోజనం, మరి నాణ్యమైన భోజనం పెట్టుకున్నాం. ఇంకోటి ఒక బతుకమ్మ చీరలే కాదు, ముస్లింలు ఉంటే రంజాన్ తోఫా, క్రిస్టియన్ ఉంటే క్రిస్మస్ కానుక, ఇట్లా కులాలు మతాలను లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని పేదవాళ్ళను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. అందుకే మీరందరూ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే గెలిపించారు. అట్లాగే హైదరాబాద్లో ఏ ఎలక్షన్ వచ్చినా గత 2014 నుంచి ఇప్పటిదాకా ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటూ వచ్చినారు. ఊర్లలో కొంతమంది మోసపోయినరు, మీకు ఇది ఇస్తాము అది ఇస్తాం అని చెప్పి అరచేతుల స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు, ఓట్లు వేసినరు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అంటుర్రు, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తీరుగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు.